హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. కౌశలంకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చి ఉన్నాయి. సో, మనకు 2 అప్డేట్స్ అయితే వచ్చి ఉన్నాయండి. థర్డ్ అప్డేట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అవి ఏంటనేది చెప్తాను. సో, మొదటి అప్డేట్ ఏంటంటే కౌశలం నందు రిజిస్టర్ అయ్యేదానికి సంబంధించి అంతకుముందు ఆధార్‌తో ఓటీపీ అనేది వెళ్ళే అవకాశం అనేది లేకుండా ఉండింది కదా! ఇప్పుడు అదైతే ఇష్యూ అనేది క్లియర్ చేస్తున్నారు. సో, ఓటీపీలు అయితే వెళ్తున్నాయి. ఇక్కడ మనకు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి కౌశలం ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ అయ్యేదానికి సంబంధించి రిజిస్టర్ అవ్వాలనుకుంటే, సో మీరు గతంలో గ్రామ వార్డు సచివాలయం ద్వారా లేకపోయినా సో మన యొక్క సొంతంగా సెల్ఫ్‌గా మనం రిజిస్టర్ అయ్యేదానికి సంబంధించి గతంలో ఒక లింక్ అయితే ఇచ్చి ఉన్నారు. సో అలా ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉన్నారో సో వారికి సంబంధించి ఈ కౌశలం నందు రిజిస్టర్ అయ్యి వాళ్ళ ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకున్నట్లయితే మీకు నెక్స్ట్ అసెస్మెంట్‌కి సంబంధించిన డేట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకు ముఖ్యంగా కౌశలానికి సంబంధించి రిజిస్టర్ అయ్యేదానికి సంబంధించిన ఏదైతే ఆధార్స్ రిలేటెడ్‌గా ఇష్యూ అనేది ఉందో అది క్లియర్ అయితే అయ్యి ఉందనమాట. ఆధార్‌కి ఓటీపీలు అయితే వెళ్తున్నాయి. నేను లైవ్‌లో అయితే చూపిస్తాను. అలానే అసెస్మెంట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సంబంధించి కొన్ని మెసేజ్‌లు అయితే వస్తున్నాయన్నమాట వాట్సాప్‌లో. ఇలా సో గ్రేట్ జాబ్ ఆన్ యువర్ రీసెంట్ అసెస్మెంట్ డన్ అని చెప్పి ఇట్లా ఒక మెసేజ్ అనేది వస్తుంది. రెజ్యూమ్ అప్డేట్ చేసుకోమని చెప్పి. అలా వచ్చినప్పుడు ఏం చేయాలి ఏంటనేది చెప్తాను. సంక్రాంతి తర్వాత ఎక్కువగా మనకు ఈ యొక్క జాబ్ రికమెండేషన్స్ అనేటివి పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పి సమాచారం కూడా రావడం జరిగింది. సో వీడియోలోకి వెళ్ళి పూర్తిగా మాట్లాడుకుందాము. సో వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీరు ఫస్ట్ టైం మనకు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ అందించేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్తో పాటు లేటెస్ట్‌గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అన్ని టాపిక్స్ మీద మీకు వీడియోస్ అనేటివి అందుతాయి. ముఖ్యంగా కౌశలానికి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ కూడా తెలియజేస్తాను. ఇక టాపిక్‌లోకి అయితే వెళ్దాము. సో మొదటగా మనము కౌశలం రిజిస్ట్రేషన్ అయ్యేదానికి సంబంధించిన ఆప్షన్స్ అనేటివి ఎలా ఉంటాయనేది ఒకసారి మీకు వివరిస్తాను చూడండి. సో సింపుల్‌గా మీరు డిస్క్రిప్షన్‌లో కౌశలం వెబ్‌సైట్ యొక్క లింక్ అనేది అందిస్తున్నాను. సో దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సింపుల్‌గా మీరు రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఫర్ గ్రాడ్యుయేట్స్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్‌ని అయితే ఎంటర్ చేయండి. చూడండి, ఇక్కడ వెరిఫై ఆధార్ మీద క్లిక్ చేయగానే ఇలా నాకు సో ఆధార్ వెరిఫికేషన్ అనేది సంబంధించి జాబ్ సీకర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారు అంటే నేను చెప్పాను కదా, మీకు స్టార్టింగ్లో చెప్పాను. సో గతంలో సో మనకు సచివాలయం ఎంప్లాయీస్ అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది చేశారు కదా, కౌశలం సర్వే అనేది. సో అప్పుడు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి సంబంధించి లేదా సొంతంగా మనకు లాస్ట్లో అంటే ఈ యొక్క అసెస్మెంట్ స్టార్ట్ కాకముందు లాస్ట్లో అయితే సో మనకు చెప్పారనమాట. సో రిజిస్ట్రేషన్ అనేది సొంతంగా మీరే చేసుకోవచ్చు అని చెప్పి. అలా ఎవరైతే రిజిస్టర్ అయి ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇలా మనకు ఆధార్ అనేది ఆల్రెడీ గవర్నమెంట్ డేటాలో అయితే అప్డేట్ అయ్యి ఉన్నట్లు చూపిస్తుంది అనమాట. సో ఇలా మనము జాబ్ సీకర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. జాబ్ సీకర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసిన తర్వాతనే మనకు అసెస్మెంట్కి సంబంధించిన డేట్స్ అయితే వస్తాయి. సో తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది అనమాట. సింపుల్గా నా ఈమెయిల్ ఐడి అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. నా ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఇది సింపుల్గా కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే సైన్ ఇన్ అయితే అవుతామన్నమాట. ఇక్కడ చూడండి, అకౌంట్ సెటప్కి సంబంధించి పర్సనల్ డీటెయిల్స్ అనేటివి నేను అప్డేట్ చేసేసాను. ఇప్పుడు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమని అయితే అడుగుతుందన్నమాట. నేను ఒక పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో సింపుల్గా క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేశాను. సో అకౌంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఓటీపీ అనేది అకౌంట్ వెరిఫికేషన్ సంబంధించి అయితే పంపిస్తుంది. ఇప్పుడు నేను ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చానో సో దానికి సంబంధించి సో వెరిఫికేషన్ కోడ్ అనేది వెళ్ళడం జరిగిందనమాట. సో దాన్ని నేను ఇప్పుడు ఎంటర్ చేయాలి. వెరిఫై మీద క్లిక్ చేశాను. వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కేవైసీ వెరిఫికేషన్ చేసుకోమని అయితే అడుగుతుంది. కేవైసీ వెరిఫికేషన్ కొరకు ఆధార్‌కి వెరిఫికేషన్ కోడ్ అయితే వెళ్తుందనమాట. ఇప్పుడు నా ఆధార్‌కి రిజిస్టర్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్‌కి ఓటీపీ అయితే వెళ్ళడం జరిగింది. ఓటీపీ కూడా వచ్చింది. నేను ఎంటర్ చేస్తున్నాను.
సో వెరిఫై ఓటీ మీద క్లిక్ చేసేసాను, మొబైల్లో వచ్చింది, మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో కంటిన్యూ టు డాష్ బోర్డ్లోకి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే నా యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయిపోయింది, ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక్కడ కొన్ని రకాల ప్రశ్నలు అయితే అడుగుతున్నాయి, చూడవచ్చు ఇక్కడ మీరు ఒక 4 ప్రశ్నలు అయితే వచ్చి ఉన్నాయి. అలా వచ్చినటువంటి ప్రశ్నలకన్నింటికి కూడా మనం ఆన్సర్ అయితే చేసేయాలన్నమాట. ఆన్సర్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ చూడండి, పర్సనల్ ఇన్ఫర్మేషన్, సర్టిఫికేట్ అండ్ ప్రాజెక్ట్ సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి సో రెజ్యూమ్స్ అనేటివి క్రియేట్ చేయాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ మనకు జాబ్ రికమెండేషన్స్ కూడా వచ్చి ఉన్నాయి. ఇక్కడ నాకు అసెస్మెంట్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు, సో కాబట్టి నో అసెస్మెంట్ లైన్డ్ అప్ ఫర్ యువర్ రైట్ నౌ అని చెప్పని వచ్చింది. సో ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఎలాంటి క్వశ్చన్లు వస్తాయనేది ఇక్కడ నేను మీకు వివరించాను. సో ఇక్కడ వరకు స్టాప్ చేయండి. ఇంతవరకు కూడా అసెస్మెంట్ రాని వాళ్ళు, కౌశలం రిజిస్టర్ కానటువంటి వాళ్ళకి సంబంధించి ఇలా ప్రాసెస్. ఇప్పుడు మనము అసెస్మెంట్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి సంబంధించి వస్తున్నటువంటి మెసేజెస్ గురించి మాట్లాడుకుందాం. సో దీని వరకు ఎలాంటి మెసేజ్ వస్తున్నాయంటే, సో ఒకసారి స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఇది మనకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వచ్చినటువంటి మెసేజ్ అనమాట. సో ఇందులో మీరు పరిశీలించినట్లయితే సో డియర్ అని చెప్పి మన పేరు అయితే వస్తుంది. గ్రేట్ జాబ్ అని యువర్ రీసెంట్ అసెస్మెంట్ డన్ అని చెప్పి మనకి ఎప్పుడైతే అసెస్మెంట్ కంప్లీట్ అయిందో అది వస్తుంది అనమాట, అడ్రస్ వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే, టు ఇంప్రూవ్ యువర్ ఛాన్సెస్ విత్ ఎంప్లాయర్స్ ప్లీజ్ అప్డేట్ యువర్ ప్రొఫైల్ విత్ ఏ వెల్ స్ట్రక్చర్డ్ రెజ్యూమ్. వాచ్ దిస్ షార్ట్ గైడ్ ఆన్ హౌ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ రెజ్యూమ్ అని చెప్పి ఒక గూగుల్లో మనకు ఈ యొక్క యూట్యూబ్ నుంచి ఒక మెయిల్ అయితే ఉంటుంది. యూ కెన్ ఆల్సో కనెక్ట్ టు గూగుల్ మీట్ ఎట్ అని చెప్పి గూగుల్ మీట్కి సంబంధించి కూడా మనకు ఈ యొక్క లింక్ అనేది ఇచ్చి ఉన్నారనమాట. బిట్వీన్ 11 AM అండ్ 5 PM లోపల అయితే మీరు అటెండ్ అవుతూ ఉండండి. డైలీ రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలని చెప్పి చెప్తామని చెప్పి ఇక్కడ వస్తున్నాయి అనమాట. ఇది కేవలము ఎవరైతే అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి అయితే వస్తున్నాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఏదైతే ఉందో సో దానికి సంబంధించి వివరాలు అనేవి నేను మీకు చూపిస్తాను చూడండి. సో నేను ఒక లాగిన్ అనేది తీసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ మనకు ఎవరికైతే అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేసుకుని ఉన్నారో వాళ్ళ యొక్క వివరాలకి వాళ్ళకైతే మెసేజ్ అనేది రావడం జరిగింది. ఇక్కడ అసెస్మెంట్ కంప్లీట్ అయినట్లు ఇక్కడ చూపిస్తాను చూడండి. స్కిల్ అసెస్మెంట్ అండ్ కమ్యూనికేషన్ అసెస్మెంట్ అనేది కంప్లీట్ అయిందనమాట వీళ్ళకి సంబంధించి. సో వీరికి సంబంధించి అయితే మెసేజ్ అనేది వచ్చింది, రెజ్యూమ్ అనేది అప్డేట్ చేసుకోమని చెప్పి. అలానే ఇక్కడ మనకు జాబ్ రికమెండేషన్స్ అనేది చూపిస్తున్నాయి చూడండి. ఎవరైతే అసెస్మెంట్ కంప్లీట్ చేసుకుని ఉన్నారో సో వాళ్ళు ఈ యొక్క జాబ్స్కి ఈజీగా అప్లై చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అప్లై చేసుకోగానే మనకు కంపెనీ తరపు నుంచి అయితే కాలర్ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వరకు క్లియర్. కౌశలంలో ఎలా రిజిస్టర్ అయ్యేదానికి సంబంధించి ఒక ఇష్యూ అయితే ఉంది, అది క్లియర్ అయితే చేస్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి కౌశలం అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి సంబంధించి మెసేజ్లు వస్తున్నాయి, రెజ్యూమ్ అనేది అప్డేట్ చేసుకోండి అని చెప్పి. సో ఫ్యూచర్లో మీకు కంపెనీ అనేది మంచి జాబ్ అవకాశాలు అనేవి మీకు రావాలంటే సో మీకు ఇక్కడ అవకాశం అనేది ఇచ్చున్నారు అని చెప్పి వస్తుందన్నమాట. ఇక్కడ అప్లై నౌ మీరు క్లిక్ చేసినట్లయితే మనకు ఎక్స్టర్నల్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్తుందని చెప్పాం కదా, అది అలానే ఉంది. సో దీన్ని అప్డేట్ చేస్తారు ముందు రోజుల్లో. కౌశలం నుండి మనము అప్లై చేసుకునే విధంగా అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఇలా అప్డేట్స్ అయితే వచ్చి ఉన్నాయన్నమాట. సో కాబట్టి వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ అర్థమైందా లేదా ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ముఖ్యంగా ఇక్కడ మనము రిజిస్టర్ అయ్యేదానికి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి రిజిస్టర్ అయ్యేదానికి సంబంధించి కూడా అవకాశం అయితే ఉంది. సో దానికి లాస్ట్ డేట్ అయితే లేదు, కాకపోతే అక్కడ ఆధార్కి ఓటీపీలు అయితే వెళ్ళడం లేదనమాట, మెయిల్కి ఓటీపీస్ అనేవి వెళ్ళడం లేదు. సో అలాంటి వాళ్ళకి కూడా ఇష్యూ అనేది క్లియర్ అవుతుంది, నేను తప్పకుండా తెలియజేస్తాను. ఓకేనా. ఈ వీడియోలో నేను మీకు 2 అప్డేట్స్ చెప్పాను. కౌశలం రిజిస్టర్ అయ్యేదానికి సంబంధించి అంటే గతంలో ఎంప్లాయీస్ ద్వారా లేదా మనమే సొంతంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పాల్గొని ఎవరైతే రిజిస్టర్ చేసుకుని ఉన్నారో వారికి సంబంధించిన డేటా అనేది అప్డేట్ అయిపోయింది. సో కౌశలంలో రిజిస్టర్ అయ్యి ప్రొఫైల్ అనేది ఇలా అప్డేట్ చేసుకోవాలని చెప్పి వీడియోలో అయితే చెప్పాను. సో అలానే అసెస్మెంట్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి సంబంధించి అయితే ముఖ్యంగా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి సంబంధించి రెజ్యూమ్ అప్డేట్ చేసుకోమని చెప్పి అప్డేట్స్ వస్తున్నాయి. ఓకేనా. సో ఈ అప్డేట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.